First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హలో ఐ డ్రీమ్ వీక్షకులారా, సో ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ అనమాట. మా అన్నయ్య పెళ్ళి ఎట్ ద ఎండ్ ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా పెళ్లి ఫిక్స్ అనగానే మనం ఫస్ట్ చేసే పని ఏంది? షాపింగ్ చేసుకోవడం. షాపింగ్లో నేను ఫస్ట్ గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చేసాను. అందులో బెస్ట్ ప్లేస్ ఏది మేడం అని మా హెచ్ఆర్ మేడంని అడిగితే, సో ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళు భవ్య, అక్కడ చాలా బాగుంటాయి కలెక్షన్స్ అని చెప్పారు. నేను లేట్ చేయకుండా ముకుంద జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్ దగ్గరకు వచ్చేసాను. నాకు ఇక్కడ చాలా ఎగ్జైటింగ్గా రాగానే ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ మా బ్రదర్ మ్యారేజ్, సెకండ్ థింగ్ ఇక్కడ నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత తెలుగుతనం ముట్టిపడేలాగా ఎంత చాలా బాగుందో. అంబియన్సే ఇంత సూపర్గా ఉంటాయి, ఇంకా కలెక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ షాప్ హిస్టరీ గురించి కూడా, అసలు ఈ ముకుంద జ్యువెలర్స్ గురించి చాలా వింటున్నాను నేను. ఫస్ట్ ఒకసారి మనం మేనేజర్తో మాట్లాడి తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. వావ్, అంబియన్స్ చాలా బాగుంది కదా. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. సుప్రీం సార్ మీ గురించి నేను బయట అక్కడ అడిగితే చెప్పారు. సో ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయని విన్నాను నేను యాక్చువల్లీ. సో హ్యాపీ థింగ్ ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ సెట్ అయింది. సో ముకుంద జ్యువెలర్స్ లోనే నాకు మంచి కలెక్షన్స్ దొరుకుతాయని చెప్పారు మా హెచ్ఆర్. సో మీ దగ్గర కలెక్షన్స్ చూడడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నా. సో అంతకన్నా ఎగ్జైటింగ్ గా ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే, ముకుంద జ్యువెలర్స్ గురించి చాలా వింటున్నాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ కస్టమర్స్ అందరు కూడా ఎక్కువ హ్యాపీ కస్టమర్స్ ఎలా వెళ్ళారు, ఒక్కసారి ఆ హిస్టరీ మాకు షేర్ చేసుకుంటే దాని తర్వాత వెంటనే మా వాళ్ళకి కలెక్షన్స్ చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్రదర్ మ్యారేజ్ అకేషన్ అన్నారు కదా, 100% ఆ అకేషన్ లో ఏదైతే జ్యువెలరీ మీరు వేసుకుంటారో, మీరు ఎలాగైతే పక్కన వాళ్ళు చెప్తే మీరు వచ్చారో, మీ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కూడా పక్కన వాళ్ళకి షేర్ చేస్తారో, అది 100%. షూర్, అండ్ ఐ హోప్ నేను డామినేట్ చేస్తాను దాన్ని ఆర్నమెంట్స్ తోటి. షూర్ సార్. చెప్పండి సార్, ఈ ముకుంద జ్యువెలర్స్ హిస్టరీ ఏంటి అసలు? యాక్చువల్గా ముకుంద జ్యువెలర్స్ ఏంటంటే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మేడం. మనం ఫ్యాక్టరీ అవుట్లెట్ గురించి అని అంటే నార్మల్గా మీరు వినే ఉంటారు, అంటే మనకి లైక్ ప్యాంట్ షర్ట్స్ అంటే కాస్ట్యూమ్స్ కి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది, కరెక్ట్ కదా. సో జ్యువెలరీ ఇండస్ట్రీలో నాకు తెలిసి నేను ఈ జాబ్ చేయబట్టి 15 years అవుతుంది ఆఫ్టర్ మై కంప్లీటెడ్ MBA. సో నేను ఎప్పుడు వినలేదు. సో మల్టిపుల్ బ్రాండ్స్లో కూడా చేస్తున్నాను. బట్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే, ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్డ్ పర్సన్ దగ్గర ఆర్నమెంట్ అనేది పర్చేస్ చెయ్యం. సో అది స్ట్రైట్ అవే మనమే కస్టమైజ్ చేసుకుంటాము. ఎగ్జాక్ట్లీ, అది స్పెషాలిటీ. ఎందుక నేను ముకుంద జ్యువెలర్స్ గురించి అంత చెప్తున్నారు అనుకున్నా. సో ఇక్కడే వీళ్ళు మీకు నచ్చిన డిజైన్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి అమ్మాయిలు గోల్డ్ విషయంలో. సో సార్ ఇంకా మరి ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయి? బయట అయితే ఒక 100 grams 150 grams ఉన్న ఆర్నమెంట్ ని మనం కస్టమైజ్ చేస్తే లైక్ ఎగ్జాక్ట్ గా ఒక 70 grams లో క్లోజ్ చేసాం. అంటే 50% వెయిట్ లెస్ లో మనం ఆర్నమెంట్ ని చాలా బ్రైడల్ గా తయారు చేస్తాం అనమాట. సో అది 1 point. దాంతో పాటు వేస్టేజెస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఏ జ్యువెలరీ కొన్నా కూడా లైక్ గోల్డ్ కాస్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఉంటుంది, 3% GST సేమ్ ఉంటుంది, రైట్. కానీ వేస్టేజ్ మెయిన్ ఇక్కడ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు బయట ఒక జ్యువెలరీ ఆర్నమెంట్ నక్షిహారం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 20 నుంచి 22% వేస్టేజెస్ ఉంటాయి. బట్ మన దగ్గర జస్ట్ అది 12% మాత్రమే. అంటే మన ఆర్నమెంట్స్ జస్ట్ 2 to 12%. ఏ ఐటమ్ మీరు పర్చేస్ చేసినా జస్ట్ 2 to 12%. ఎవరైనా అంత ఈజీగా పేరు తెచ్చుకోరు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో పకడ్బందీగా ప్లాన్ చేసి కస్టమర్స్ కి ఫుల్ ప్యూరిటీ అండ్ కంప్లీట్ ఆథెంటిక్ ఆర్నమెంట్స్ మీరు ఇస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. HUID అండ్ BIS హాల్ మార్క్ తో పాటు ప్రతి ఆర్నమెంట్ మీద కూడా మనకి HUID ఉంటుందండి. సో దానిలో ఎక్కడ కూడా డౌట్ లేదు. అండ్ కస్టమైజ్ మనం చేస్తాము. అండ్ ప్యూరిటీ విషయంలో HUID ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్. లైక్ అంటే ఇదే పెట్టి ఇక్కడే సేల్ చేయాలన్నా అనేది ఏముండదు. ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ ఇంకా మనకి కస్టమైజేషన్ ఉంది కాబట్టి అదే పెద్ద డిజైన్ మనకి. సో మనకి నచ్చింది మనం చేసేసుకోవచ్చు. సార్ మరి మీ డిజైన్స్ అన్నీ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ఒక్కసారి మాకు డిజైన్స్ కలెక్షన్స్, ఫస్ట్ నెక్లెస్ బాగా ఇష్టం మాకు. నేను ఇప్పుడైతే నార్మల్ సింపుల్ వేసుకొచ్చా, ఇక్కడ మా కలెక్షన్స్ చూపిస్తే మేము చూసేస్తాం.
రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ నెక్ పీస్ కలెక్షన్స్ అయితే అడిగాను అనమాట. సో అందులో కొన్ని సెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉన్నాయి సార్ మనకు చూపిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయంట. సో మెల్లమెల్లగా చూద్దాం. ఫస్ట్ ఈ టైప్స్ చూసిన తర్వాత అసలు వెడ్డింగ్ సీజన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ముకుంద జ్యువెలర్స్ అని అయితే సార్ నాకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మీకు నేను ఏమేమి తీసుకున్నానో అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో సార్ మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ వాటి వెరైటీస్ ఏంటో నాకు ఒకసారి చెప్తే. చూడండి, ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జిలేబీ నెక్లెస్ మేడం, కాంబినేషన్ విత్ రూబీ అండ్ ఎమరాల్డ్, సీజెడ్ అండ్ పర్ల్. మామ్ లక్ష్మీదేవి చూసారా ఎంత బాగుంది, చాలా క్యూట్ ఉంది. మా మమ్మీ వచ్చింటే ఖచ్చితంగా ఓకే ఇది పక్కన పెట్టమ్మా అనేది. సో చాలా బాగుంది అండ్ మనందరికి బాగా నచ్చుతుంది కదా. సో ఈ వెరైటీలో మనకి చైన్ పైన డిజైన్ చూసారా ఎంత వెరైటీ ఉంది. మళ్ళీ దీని కింద అంతా కూడా మనకు ఒక మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చింది. సో నెక్ అంతా కూడా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ లాకెట్ కూడా చాలా బాగా అనిపించి కుందన్స్ ఈ మధ్య చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కుందన్స్ కానీ బీడ్స్ కానీ అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డిజైన్స్ తో ఉన్న నెక్లెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటది అనిపించింది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఇది వన్ కైండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట. సార్ ఇది ఎన్ని గ్రామ్స్ సార్? అరౌండ్ 58 grams మ్యామ్. వావ్, 58 grams. పెళ్ళికి వేసుకుంటే ఎంత బాగుంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ వన్ చౌకర్ మ్యామ్. యా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి. yes sir, యా, ఈ ఒకసారి వర్క్ నేను ఇలా ఒకసారి. తీసి యా వావ్ ఎంత బాగుంది కదా. ఎస్, చాలా బాగుంటుంది మ్యామ్. సో అంటే యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి ఫేస్ లుక్ బట్టి కూడా సెట్ అవుతాయి సార్. ఎగ్జాక్ట్లీ నేను కొంచెం మేబీ నా నెక్ కి ఈ చౌకర్ చాలా సెట్ అయిందని నాకు అనిపించింది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఈ వర్క్మెన్షిప్ గురించి చెప్పాలంటే ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మ్యామ్. ఇది టోటల్ గా వచ్చేసి యాంటిక్. సో యాంటిక్ లో ఇక్కడ లక్ష్మీదేవిని ఒకటి పెట్టున్నారు. సో ఫ్లవర్స్ అన్ని ఇక్కడ పెట్టున్నారు విత్ మ్యాంగో, 50% మ్యాంగో, 50% పర్ల్స్. ఇది మనకి కింద పోటాస్ ఇవ్వడం జరిగింది అండ్ పర్ల్ ఏంటంటే మనకి డ్రాపింగ్ లాగా కాకుండా ఇక్కడ టోటల్ గా పెట్టడం జరిగింది. సో అవుట్లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ యాంటిక్ కి డార్క్ ఎమరాల్డ్ బీడ్స్ పెట్టారు, దాని కింద కూడా మనకి గోల్డ్ బాల్స్ కూడా పెట్టారు. హైలైట్ ఇంత డీటెయిలింగ్ వర్క్ చూడండి. మామూలుగా ఈ మధ్య బీడ్స్ పెట్టడం కామన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఇక్కడ వన్ ఆఫ్ ది చైన్ చూస్తున్నాం మనం, బీడ్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఇదో డిఫరెంట్ మోడల్. బట్ బయట ఎక్కడ కలెక్షన్ చూస్తున్నా మనకి ఇలా బీడ్స్ పెట్టి వదిలేస్తారు. బట్ వీళ్ళు బీడ్స్ పెట్టి బీడ్స్ పైన మళ్ళీ క్రీమ్ పర్ల్స్ పెట్టి పర్ల్స్ మిల్లి కింద పెట్టి గోల్డ్ పెడుతున్నారు అనమాట బీడ్స్. సో ఇంత బ్యూటిఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్, అందుకే సార్ ముకుంద జ్యువెలర్స్ తోపు అంటున్నారు బయట. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఇది చౌకర్ మనకి ఇక్కడ కాకుండా ఇక్కడ వరకు రావాలి అనుకుంటే లాంగ్, అంటే ఇది లైక్ ఎలాగా అంటే చాలా బ్రైడల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మ్యామ్. ఇది అరౌండ్ మీరు ఎక్కడ కంపేర్ చేసినా 200-150 grams చెప్తారు. మనం చాలా లైట్ వెయిట్ లో తయారు. ఇది అట్లీస్ట్ 85 grams లో ఈ ఐటమ్ ని మనం క్లోజ్ చేసాం. సార్ ఇది అడగడం మర్చిపోయి, ఇది ఎన్ని గ్రామ్స్ ఈ చౌకర్? అది జస్ట్ 50-55 grams ఉంటుంది మ్యామ్. నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది. మనం ఫంక్షన్ 2-3 days క్యారీ చేయాలన్నా క్యారీ చేయొచ్చు, అంత లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. స్పెషల్ ఏంటంటే మ్యామ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కోరల్ కాంబినేషన్ చాలా స్పెషల్ అన్నమాట. కోరల్ లో అండ్ ఎమరాల్డ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు సేమ్ మళ్ళీ ఎమరాల్డ్ బీడ్స్ ఇక్కడ కాంబినేషన్ పెట్టారు. పికాక్ ఐ లో మనకి ఇక్కడ కంపేర్ చేస్తే పోటాస్ పెట్టారు మేడం. సో ఆ ఐ లాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏదైతే పికాక్ ఉందో చాలా వెలివేట్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ ఎమరాల్డ్ చుట్టూ కూడా క్రీమ్ కలర్ పర్ల్స్ పెట్టడం జరిగింది. ఈ ఐటమ్ మనం పెట్టుకుంటే ఇరిగిపోయిద్దా అని అనుకోవద్దు, ఇలా టోటల్ గా ఫ్లెక్సిబుల్ ఉంటది మ్యామ్. ఇప్పుడు ఈ చైన్ లో ఉన్న డీటెయిలింగ్ స్పెషాలిటీని నేను చెప్పాను, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి జూమ్ చేసి చూడండి. ఇక్కడ మనకి చైన్ ఈ చోకర్ లాంగ్ చోకర్ అన్నమాట. సో బ్రాడ్ వేలో ఉంది. దీని గురించి సార్ డీటెయిలింగ్ చెప్పారు. మధ్యలో చూసారా బీడ్స్, ఇది ఎక్కడన్నా ఏ చౌకర్లో ఉన్నా మీరు చూసారా? యాక్చువల్లీ ఈ బీడ్స్ గ్రీన్ కలర్ పెట్టారు చూసారా మనకి కుందన్స్, ఎంత బాగుంది. నాకు ఇదే యూనిక్ బాగా నచ్చింది సార్. మధ్యలో మనకి ఈ బీడ్లో మళ్ళీ మనకి ఈ డిఫరెంట్ వేలో లోపల బీడ్ పెట్టి మళ్ళీ బయట ఒక మనకి ఏమంటారు సార్ కవచం కైండ్ లాగా ఒక గోల్డ్ని మళ్ళీ అరేంజ్ చేశారు. సో ఇది చాలా యూనిక్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ అన్నమాట. సో వావ్. దాంతో పాటు మనకి స్టోన్ లో చాలా మంది కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదా మ్యామ్. సో ఇప్పుడు రోజ్ గోల్డ్ ట్రెండ్ ఉంది. సో ఇది ఘాట్ వర్క్ మ్యాన్షిప్ మేడం. రోజ్ గోల్డ్ ఇది అసలు ఎంత మంచి డ్రెస్సెస్ కి కూడా బాగా సెట్ అయ్యేది. రిసెప్షన్ కి సెట్, హాఫ్ సారీస్, రిసెప్షన్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ కి మంచిగా హల్దీకి కూడా వేసుకోవచ్చు. హల్దీ ఫంక్షన్ కి పర్ఫెక్ట్ సెట్ అన్నమాట ఇది సెట్. సో అది మనం మంచి వ్రతాలకు వేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ఇందులో డిఫరెన్స్ డీటెయిల్స్. అవును సార్, ఇది దీని వెయిట్ ఎంత?
అరౌండ్ ఇది కూడా 40 to 50 grams లోనే క్లోజ్ అవుతుంది మ్యామ్. చూడడానికి హెవీగా ఉన్న ఘాట్ వర్క్మెన్షిప్ కాబట్టి ఇది జస్ట్ 45 grams మేడం. చూసారు కదా ఎమరాల్డ్ ఇక్కడ పెట్టారు, దానికి అటు సైడ్ ఇటు సైడ్ సీజెట్స్ పెట్టున్నారు. సో వర్క్మెన్షిప్ డీటెయిలింగ్ గా ఇంకా కనిపించడానికి ఏం చేశారంటే లిటిల్ బిట్ ఎమరాల్డ్ బీడ్స్ పెట్టేసి దాని కింద మనకి మళ్ళీ పర్ల్ పెట్టారు. సో ఇది డీటెయిలింగ్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు అన్నట్టు హాఫ్ శారీకి కానీ రిసెప్షన్ కి కానీ సింగిల్ ఇలాంటిది పెట్టుకొని చాందబాలి పెట్టుకుంటే చాలు ఎనఫ్, అంటే చాలా బాగా. సార్ నాకు యాక్చువల్లీ ఇమాజినేషన్ ఇచ్చేస్తున్నారు డ్రెస్ సెట్టింగ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పికాక్ చూడండి మ్యామ్, వర్క్మెన్షిప్ ఎంత డీటెయిలింగ్ గా ఉందో మీరు ఒకసారి కంపేర్ చేస్తే ఒకసారి మీకు ఇలా పెట్టడం కన్నా ఇలా అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఈ డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ మధ్యలో మళ్ళీ మనకు లక్ష్మీదేవి వచ్చింది. సో ఇదే హైలైట్ అనమాట. ఆర్నమెంట్స్ అన్నిట్లో ఎవరు ఎక్కువ ఎంత ట్రెండ్ వేసుకున్నా సరే మోస్ట్లీ ఎందుకు అందరికి బాగా అబ్సెషన్ ఏంటంటే గోల్డ్లో లక్ష్మీదేవి ఒక్కసారైనా కనపడాలి, లేకపోతే కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ట్రెండ్తో పాటు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది. సార్ ఇది నాకు అది బావు, ఇంకా బీడ్స్ ప్లస్ గోల్డ్ ఈ క్రేజీ కాంబినేషన్ నచ్చిన వాళ్ళకి ఇది సూపర్ సార్. దీని యాక్చువల్ గా మనం ఘాట్ వర్క్మెన్షిప్ లో చేయాలి అంటే అరౌండ్ 80 to 90 grams పడుతుంది మేడం. మన ముకుంద మీరు ఫస్ట్ అడిగారు కదా వాట్ ఈస్ ముకుంద స్పెషల్ అని చెప్పేసి అని, లైట్ జ్యువెలరీ మనం తయారు చేస్తాము. ఇది జస్ట్ 30 grams ఓన్లీ మ్యామ్. 90 grams లో ఐటమ్ తయారు చేయడం కంటే 30 grams లో 3 necklaces మీరు పర్చేస్ చేయొచ్చు. అసలు నిజంగా కదా, ఇప్పుడు మనం 30 grams లో ఇప్పుడు మామూలుగా కొన్నిసార్లు అందరు టెన్షన్ అబ్బా గోల్డ్ రేట్ పెరిగిందనే బాధ లేకుండా గోల్డ్ తీసుకున్నట్టు ఉంటుంది, ట్రెండ్ ఉంటుంది. మళ్ళీ 30 grams లైట్ వెయిట్ లో మీరు 2-3 kinds ఆఫ్ గోల్డ్ తీసుకోవచ్చు అనమాట. నెక్లెస్ తీసుకోవచ్చు, వెరైటీస్ తీసుకోవచ్చు. సూపర్. అదే లైట్ వెయిట్ లో మ్యామ్ ఇది కూడా ఒక్కసారి చూసేయండి మీకు అర్థమైపోతుంది. ఈ నెక్లెస్ వచ్చేసి 40 to 50 grams అనుకుంటారు, జస్ట్ ఇది 32 grams మ్యామ్. చూసారు కదా ఇది నక్షి వర్క్మెన్షిప్, మిడిల్ లో ఎమరాల్డ్ అనేది మనకు పెట్టడం జరిగింది. దాంతో పాటు కర్వ్, ఒక గోల్డ్ కర్వ్ దానికి అటాచ్ చేసి పెట్టారు. లైక్ మొత్తం మళ్ళీ మొత్తం డిజైన్ డీటెయిలింగ్ చూసారా. డీటెయిలింగ్ అంటే ఇదే అసలు మనకి మామూలుగా ఒక చేంజ్ చేసాము, మహా అయితే ఒక డిజైన్ చేస్తాం అంతే. కాకపోతే ఇలా పెట్టాలని థాట్ రావడం అక్కడే యూనిక్నెస్ కనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో మీరు ఒక క్వశ్చన్ అడగలేదు మేడం, అంటే మీ మమ్మీ వాళ్ళు వచ్చుంటే ఏంటి అన్ని రాళ్ళు 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 చూస్తున్నారు అంటారు, నేను గోల్డ్ తీసుకోమంటే అన్ని స్టోన్స్ ఐటమ్. లేదు సార్, నేను యాక్చువల్లీ మా మమ్మీ నేను వచ్చుంటే మాకు గొడవ అయ్యేది ఏంటంటే, నాకేమో ఈ బీడ్స్ ఈ మధ్య బాగా అలవాటు అయింది, కానీ అమ్మ అయితే తిట్టేది మొత్తం గోల్డ్ తీసుకోవాలి, బీడ్స్ మనకి యూజ్ ఉండదు, గోల్డ్ అన్నప్పుడు మొత్తం గోల్డ్ అని చెప్పేసి. బట్ మీ దగ్గర ఏమైనా స్పెషాలిటీ ఉందా బీడ్స్? 100% మేడం. ముకుంద అంటేనే స్పెషల్ అని చెప్పాను మీరు ఎంట్రన్స్ లో. ఈ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఏవి ఉన్నా కూడా మన బ్రాండ్ లో బైబ్యాక్ 65% మేడం. ఎక్కడ కూడా లేదు. ఈ బీడ్స్ కి గానీ పర్ల్స్ కి గానీ దిస్ కైండ్ ఆఫ్ యూనిక్ కాన్సెప్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ ముకుంద జ్యువెలర్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే జనరల్ గా మైండ్ లో ఇలా ఆలోచిస్తామని అంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూడా రాళ్ళు ఎందుకు గోల్డ్ పెట్టేస్తే అంటే ఆ ప్లేస్ లో రాళ్ళు వచ్చి స్పేస్ వేస్ట్ చేసినాయి అనే ఫీల్ అవుతారు. ఆ రాళ్ళలో పెడితే మళ్ళీ ఎక్స్చేంజ్ లో రావు ₹1, ఎందుకు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తావు 30,000 10,000 50,000 అని అంటారు కదా. మై డియర్ మమ్మీస్, మై డియర్ పెద్దమ్మలు అందరూ కూడా, మీరు అత్తమ్మలు మీరందరూ ఏం చేయండి అంటే ఇక్కడ మనకి బీడ్స్ కి అంటే లైక్ ఇలా మీ దగ్గర బీడ్స్ మీ పిల్లలు ఇలా బీడ్స్ తో కొనుక్కుంటా అంటే వద్దనకండి. ఇక్కడ మనకి 65% పే బ్యాక్ ఉందన్నమాట. సో గోల్డ్ తో గోల్డ్, ట్రెండ్ కి ట్రెండ్, పిల్లల సాటిస్ఫాక్షన్, మనకి బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ. ఇది ఇంకొక కలెక్షన్ మనం చూద్దామా. ఇది చాలా బాగుంది సింగిల్ పీసెస్ లో. నెక్స్ట్ మనము ఈ సింగిల్ పీస్ చూసిన తర్వాత ఒకసారి సెట్స్ లో చూద్దాం అనమాట. లాంగ్ హారం ఇవన్నీ కూడా చూద్దాము. డెఫినెట్ గా మ్యామ్. యా. సో సార్ ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ సార్ యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ స్టైల్. నక్షి విత్ సీజెడ్ కాంబినేషన్ మేడం ఇది. నక్షి అంటే మనకు పైన ఏదైతే కనిపిస్తుందో లక్ష్మీదేవి అండ్ పక్కన ఉన్న ఫ్లవర్ లా డిజైన్ లో ఉన్నది అది లక్షి వర్క్మెన్షిప్. సో ఇది అంతా కూడా మనకి ఒక్కొక్క సీజెడ్ పెట్టున్నారు, ఎందుకంటే ఆ స్పార్క్ కనిపించాలంటే కైండ్ ఆఫ్ స్టోన్ ఏదైనా ఒకటి ఉండాలి. సో అక్కడ సీజెడ్, దాని కాంబినేషన్ లో మళ్ళీ ఒకటేమో రూబీ ఒకటేమో ఎమరాల్డ్ అలా పెట్టడం జరిగింది. సో ఇక్కడ బీడ్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఏదైతే ఉంటుందో కైండ్ ఆఫ్ దిస్ థింగ్ తీసుకుంటే గోల్డ్ బాల్ పెడతారు. గోల్డ్ పెట్టేసేయచ్చు, గోల్డ్ పెట్టచ్చు, లేదా మంచిగా ఈ పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ పెట్టుకున్నా కూడా హైలైట్ అసలు అనమాట. అండ్ ఇది చాలా రిచ్ రాయల్ లుక్ ఉంటుంది, మంచి ఒక కైండ్ ఆఫ్ మహారాణి ఫీలింగ్ లాగా ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట. సో మరి ఈ సింగిల్ పీస్ డిజైన్స్ ఇంత వెరైటీస్ ఉన్నాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మరి లాంగ్ హారమ్స్ ఆ కలెక్షన్స్ చూసేద్దాం.
ఫుల్ లాంగ్ హారమ్స్కి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఒక్కో హారం చూసిన తర్వాత నాకు ఒక్కో పాట గుర్తొస్తుంది. ఈ హారం చూడంగానే నాకు ముకుందా ముకుందా అని, అంటే ఎక్కువ నేను పాడను బట్ చాలా బాగుందనమాట. సో ఈ హారం చూసిన తర్వాత నాకు మన శివగామి గుర్తొస్తుంది, నా మాటే శాసనం అనమాట. ఇది చూస్తే ఫుల్ రాయల్ లుక్, మన జేజమ్మ అనమాట. సో వీటి గురించి ఒక్కసారి సార్ మనకు చాలా డీటెయిలింగ్గా చెప్పేస్తారు, వినేద్దాం సార్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఇది ఘాట్ వర్క్మెన్షిప్ లో సెట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్రాల్డ్, బిగ్ సైజ్ ఎమ్రాల్డ్, దాంతో పాటు ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని పెట్టారు. మీరు ఫస్ట్ అన్నారు ఎంత ఐటమ్ ఉన్నా కూడా దాంట్లో లిటిల్ బిట్ లక్ష్మీదేవి ఉండాలి. సో అది మన ట్రెడిషన్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. సో లక్ష్మీదేవి వద్దన్న వాళ్ళకి కూడా వితౌట్ లక్ష్మీదేవి కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ షోరూమ్ లో ఉంటాయి. లేదు వాళ్ళు ఇలాగా లైక్ ఎగ్జాంపుల్ కస్టమైజ్ ఎలాగా అంటే ఇక్కడ ఈ 2 పికాక్స్ ఉన్నాయి, ఆ 2 పికాక్స్ బదులు ఇంకేదైనా డిజైన్ కావాలి అని చెప్పేసి అని మీరు ఇన్స్టాలో చూసినా కానీ గూగుల్లో సర్చ్ చేసినా కానీ అది డైరెక్ట్ గా ఇక్కడ పోస్ట్ చేసేది. ఏది కావాలంటే అది, అంటే ఇక్కడ తీసేది ఇక్కడ, ఇక్కడ తీసేసి ఇక్కడ, అది ఎలాగైనా కస్టమైజ్ అయిపోతుంది. ఒకసారి చూడండి బీడ్స్ ఎంత బాగా దానికి పెట్టడం జరిగింది. పర్ల్ విత్ ఎమరాల్డ్ బీడ్స్ పెట్టారు కాబట్టి ఆ అవుట్లుక్ అనేది కాంట్రాస్ట్ కనిపిస్తుంది మేడం. ఇక్కడ మనం మొత్తం పర్ల్ పెట్టామనుకోండి, ఈ సీజెడ్ అనేది డామినేట్ చేస్తుంది. సో సీజెడ్ డామినేట్ లేకుండా కర్వింగ్ రూబీ పెట్టారు. సో రెగ్యులర్ గా రూబీ అని అంటే కైండ్ ఆఫ్ దిస్ థింగ్, దానిపైన లేయర్ వస్తుంది కాబట్టి అది కర్వింగ్ రూబీ అంటారు. దానిపైన ఫ్లవర్ షేప్ లో కర్వ్ ఉంది. సో దానికి మళ్ళీ ఇంకొకటి పికాక్ కాంబినేషన్ లో చాలా అందంగా డిజైన్ చేసిన డాలర్ అనేది పెట్టడం జరిగింది. కొందరు కస్టమర్ అడుగుతారు, బ్రదర్ నాకు ఇది డిటాచబుల్ కావాలి అని. సో డిటాచబుల్ మీన్స్ అని అంటే ఈ లాకెట్ రిమూవ్ చేసుకొని చైన్ అలాగా చేసుకోవచ్చు. దాంతో పాటు ఇది బీడ్స్ లో కానీ బ్లాక్ బీడ్స్ లో కానీ కైండ్ ఆఫ్ ఇక్కడ టిక్కా కానీ కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. దీనికి కూడా డిటాచబుల్ చేసేస్తారు. సో ఇది ఏంటంటే నవరత్న మేడం, నవరత్న నెక్లెస్. ఇది మొత్తం నవరత్న్స్ ఉంటాయి, 9 స్టోన్స్ అంటాం కదా నవరత్న్స్, లైక్ రూబీ, ఎమరాల్డ్, పర్ల్, కోరల్, క్యాట్స్ ఐ అలాగా అన్నమాట. ఇది ఒక్కసారి పెట్టుకున్నారంటే ఇంకా విజువలైజేషన్, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా కూడా లైక్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అది ఎలాగైనా జ్యువెలరీకి వెళ్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అకేషన్ అంటున్నారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ గా, అరే వీళ్ళు ఎక్కడ కొన్నారు ఏంటి, ఆ జ్యువెలరీ ఏమేస్తారు అనేది ఇంటెన్షన్ ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటుంది. ట్రెండ్ కూడా ఉంది, శారీ ఇదంతా కూడా చాలా సింపుల్ గా వేసుకొని జ్యువెలరీ ఫుల్ గ్రాండ్ గా వేసుకుంటే మనకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే హ్యాపీగా చాలా లైట్ వెయిట్ తో తక్కువ గ్రామ్స్ తో చేస్తున్నారు కాబట్టి మనం ఆర్నమెంట్ అండ్ ట్రెండ్ కూడా ఫాలో అయినట్టు ఉంటుంది. సార్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఒక 200 250 చెప్తారు. సో అది నేను చెప్పక ముందుగా చెప్తున్నాను, జస్ట్ 140 గ్రామ్స్ లో ఇది టోటల్ సెట్ అనేది గ్రాండ్ గా క్రియేట్ చేశారు. 140 గ్రామ్స్ లో గోల్డ్ రేట్స్ పెరుగుతున్న టైంలో ఇంత పెద్ద హారం మనకు వస్తుందంటే ఇంక అంతకు మించి ఇంకేం కావాలి. ఇంకో ప్లస్ ఏంటంటే మేడం, 150 గ్రామ్స్ కి 20-22% అని అంటే బయట షోరూమ్స్ తో కంపేర్ చేస్తే మన షోరూమ్ లో స్ట్రైట్ అవే ఈ ఆర్నమెంట్ కొనడంలో 1 lakh to 1,20,000 rupees బెనిఫిట్ because of 12% VA only. సార్ ఇన్ని గుడ్ న్యూస్లు మా అన్నయ్య పెళ్లితో మొదలు పెట్టుకున్న గుడ్ న్యూస్ ముకుందా జ్యువెలరీస్ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. సో మిగతా హారము వాటి డీటెయిలింగ్స్ గురించి చెప్పండి. ఇది నక్షి మేడం, టోటల్ నక్షి వర్క్మెన్షిప్ లో ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మేడం, ఒకప్పుడు వి షేప్ లో ఉన్న హారాలు మీరు చూసారు. సో ఇప్పుడు యూ షేప్ ఎందుకు డిజైన్ చేశారు అని అంటే డిజైనర్ కైండ్ ఆఫ్ అంటే ఇక్కడ మనం బ్రాడ్ గా వేసుకున్నప్పుడు పైన 3/4 వేసుకున్నా, దానిపైన నెక్లెస్ వేసుకున్నా కనిపించడానికి ఇక్కడ యూ షేప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లైక్ మీరు పైన ఏది వేసుకున్నా కూడా కనిపిస్తుంది. ఒక 10 years బ్యాక్ ఏంటంటే ఇలా వి షేప్ ఆరం అనేది అప్పుడు వేసుకున్నప్పుడు ఇది ఇక్కడ క్లమ్జీ అయిపోయేది, వేసుకున్నామని పేర్కొండేది. బట్ ఇక్కడ మనం వేసుకున్న హారం డీటెయిలింగ్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ నాకు నేను అబ్జర్వ్ చేసింది సార్, ముకుంద జ్యువెలర్స్ లో యాక్చువల్లీ దూరం నుంచి చూసిన, దగ్గర నుంచి చూసిన ఒక హారం షేప్ చూపిస్తే అన్ని ఒకటే షేప్ లాగా ఫీలింగ్ వచ్చేది. బట్ ఇక్కడ ఇప్పుడు దాని డిఫరెంట్ షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ షేప్ ఉంది, ఈ షేప్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ యూనిక్నెస్ అన్నమాట. సో అది చాలా బాగా ఈ సెట్ లో కాంట్రాస్ట్ కనిపించడానికి పైన రూబీ పెట్టారు అండ్ కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్ పెట్టారు. సో నక్షిలో మనకి యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది, టెంపుల్ ఫినిషింగ్ ఉంటుంది. యాంటిక్ నథింగ్ బట్ ఆక్సిడైజ్డ్ లైక్ బ్లాక్ షేడ్ లో ఉంటుంది, టెంపుల్ అంటే రెడ్ షేడ్ లో ఉంటుంది మేడం. ఓకే, సో ఈ సెట్ వచ్చేసి కూడా అరౌండ్ నాకు తెలిసి అయితే ఇది చాలా తక్కువ వెయిట్ లో ఉంటుంది. జస్ట్ ఇది 90 grams ఓన్లీ. 9 తులాస్ లో ఇంత మంచి బ్యూటిఫుల్ హెవీ సెట్ అనేది మనం ట్రై చేసాం. చెప్తున్నా ఏదో పొగుడుతున్న 100 సార్లు అని కాదు, 9 grams లో మీకు ఇంత పెద్ద హారం గానీ ఈ చైన్ సెట్ అనేది మీకు ఎక్కడా దొరకదు.
Yeah. సీరియస్లీ. అండ్ ఇది చాలా సెట్ అయిపోతుంది. ఇట్లా వేస్తే మనకి ఇట్లా నెక్కకి ఇలా ఉండిపోతుంది. మనకి ఇది చేంజ్ చూస్తే మీరు తెలిసిపోతుంది. మీరు ఒక్కసారి మీరే వీడియో చూసేటప్పుడు జూమ్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది ఎంత బాగుందో. అండ్ ఈ డీటెయిలింగ్ చూసారా, ఇక్కడ మధ్యలో మనకు మంచి కమలం పువ్వు, దాని మధ్యలో చిన్నగా గ్రీన్ కలర్ పెట్టారు. అసలు అది చాలా హైలైట్ అనమాట. సో ఇంకా నేను మీకు ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇవన్నీ షాపింగ్ చేస్తున్నా సార్, డీటెయిలింగ్ చెప్తున్నారు. ఎట్ ద ఎండ్ వీడియోలో నేను ఏమేమి పర్చేస్ చేసుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా అనేది ఒక సర్ప్రైజింగ్ వీడియో అనమాట. మీకు చూపిస్తాను నా ఆర్నమెంట్స్ అన్ని. ఇది కూడా చూడండి మేడం, 2 layers. లైక్ మనం ఇది డిటాచబుల్ కావాలనుకున్నా కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఒక నెక్లెస్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అలా కావాలన్నా కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నాం అనుకోండి ఇంకేం అవసరం లేదు. ఇది 3/4 హారం లాగా యూస్ చేసుకోవచ్చు, లాంగ్ హారం లాగా యూస్ చేయొచ్చు. చౌక చూసారా, చూడండి ఎంత ఫిలిగ్రీ వర్క్మెన్షిప్ తోటి ఎంత డీటెయిలింగ్ గా ఉంది. మ్యారేజ్ కి మన మదర్ కి లేదా అటు పెళ్లి కొడుకు తరపునో పెళ్లి కూతురు తరపునో అటు మ్యారేజ్ పేరెంట్స్ కి ఇచ్చేస్తే సెట్. ఇంకా అసలు వాళ్ళు అలా వేసుకొని తిరుగుతుంటే అందరు బాగున్నారా అంటే ఎంత ఫీలింగ్ బాగుంటది. పట్టు సారీస్ మీదకి ఇలాంటి డీటెయిలింగ్ ఐటమ్ వేస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది మేడం. ఎందుకంటే సీజెడ్ అనేది స్పార్క్ వస్తుంది కాబట్టి సో చాలా బాగుంటది. ఎనీ కైండ్ ఆఫ్ పట్టు శారీలో గ్రీన్ కలర్ రెడ్ కలర్ లేని పట్టు శారీ అయితే తయారవ్వదు ఇన్ నా నాలెడ్జ్ మేడం. డెఫినెట్లీ. అసలు ఏదైనా సరే ఈ మధ్య కాంట్రాస్ట్ చేయడం అది కూడా ట్రెండ్ సార్. అసలు ఇది ఇంకా పిచ్చి ట్రెండ్. అండ్ ఇంకోటి మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా పింక్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ మనకి అన్నిటికీ సెట్ అయిపోతాయి. అది హైలైట్ థింగ్. సో మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాం మ్యామ్, దశావతారం. మీరు ఇందాకే సాంగ్ పాడారు కదా, ఆ దశావతారం సాంగ్ ఎందుకు పాడారు అంటే ఇక్కడ అన్ని అవతారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్. ఒకప్పుడు దశావతారం పర్చేస్ చేయాలని అంటే 150 grams to 200 grams ఉండేది. లైక్ 2 years 1.5 years బ్యాక్. దాన్ని మెల్లి కాస్త మేము ఏం చేసామంటే 100 grams చేసాం. దాన్ని మెల్లి కాస్త 30 grams కి ఇప్పుడు తీసుకొచ్చాం. అంటే 150 grams ఎక్కడ మ్యామ్, 30 grams ఎక్కడ. ఇది మనకి చాలా లైట్ వెయిట్ అనమాట. దాంతో పాటు ఈ హారం వచ్చేసి మనకి జస్ట్ 60 grams ఉంది. కాసుల పేరు అంటాం కదా, రెగ్యులర్ కాసుల పేరు కాకుండా ఇది నక్షిలో కాసుల పేరు. ఇప్పుడు మీరే చెప్పండి, చూస్తున్నారు కదా మై డియర్ వ్యూవర్స్, ఈ హారము మీరు బయటికి వెళ్ళి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవైతే మనం ఏడు కొనుక్కుంటాం, కోట్లు ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ ఇంత లైట్ వెయిట్గా, ఇంకా దీని స్టైల్ చూసారా, పైన అంతా సన్నగా వస్తుంది బట్ కిందంతా కూడా మనకి కొంచెం బ్రాడ్గా ఇచ్చారు. లైక్ ఒక కైండ్ ఆఫ్ మన స్టైల్లో ట్రెండ్గా చెప్పుకోవాలంటే హ్యాండ్ బ్యాగ్ లుక్ అనుకోండి పైనుంచి. సో ఈ కైండ్ ఆఫ్ లుక్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంటది. లైక్ ఒకసారి మీరు ఇలా కంపేర్ చేసి చూస్తే చూడండి, పికాక్ ప్లస్ లక్ష్మీదేవి, దాని మిడిల్ లో మనకి పోటాస్ పెట్టడం జరిగింది. డీటెయిలింగ్ మాత్రం అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇందాక కూడా చెప్పాను కదా, మన బ్యాక్ బ్లౌజ్ డిజైనింగ్ చేసుకుంటాం చూసారా, అట్లా ఈ నెక్ ఈ చైన్ మనకు ఫుల్ డిజైన్ వచ్చేసింది. ప్లెయిన్ సారీ ప్లెయిన్ వేసుకుని వెళ్ళిపోయినా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. దీంట్లో యాంటిక్ పాలిష్ కావాలనుకుంటే కైండ్ ఆఫ్ దిస్ థింగ్ మేడం. ఇక్కడ ఒకసారి చూడండి, యాంటిక్ అనేది ఇదన్నమాట. సో ఇది సెమీ యాంటిక్ లాగా ఉండడానికి కొంచెం గోల్డ్ పాలిష్ అంటారు కాబట్టి ఇది గోల్డ్ పాలిష్ లో తయారు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. లేదు ఇంకా టెంపుల్ పాలిషింగ్ కావాలన్నా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఆన్ ది స్పాట్ 1 hour 2 hours లో అయిపోతుంది మేడం. మన దగ్గర వర్కర్ కూడా రెడీగా ఉంటారు. ఆన్ ది స్పాట్ అంటే మీరు సింపుల్ గా థింగ్ ఏంటంటే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని ఒకవేళ నాకు ఈ కైండ్ ఆఫ్ జోనర్ లైక్ టెంపుల్ షేడో లేకపోతే యాంటిక్ పీస్ లో కావాలి అని అనుకుంటే 1-2 hours లో చేసి ఇచ్చేస్తారు. జస్ట్ ఇలా షాపింగ్ చేసుకొని లంచ్ చేసి వచ్చేయండి, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ మీకు ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ చూపిస్తున్నా మ్యామ్, ఒక్కసారి చూడండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడినప్పుడే అన్నారు కుందన్ అని. ఒక్కసారి చూడండి, కుందన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఇక్కడ ఇది చూసిన తర్వాత చాలా భక్తి వచ్చేసింది, ఎందుకో తెలియదు నాకు. ఇది చూసిన తర్వాత అమ్మవారు గుర్తొచ్చారు అనమాట. చూడండి, సో మ్యాంగో కాంబినేషన్ మేడం. టోటల్ గా వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ కుందన్ లో తయారు చేశారు. చాలా బాగుంటుంది ఈ ఐటమ్. ఏ డ్రెస్ కైనా చాలా బాగుంటుంది, చాలా మన గ్రాండ్ మాస్ ఉంటారు కదా, వాళ్ళకి నేనేం వేసుకుంటా అంటారు, ఇది వేపియండి వాళ్ళకి, ఎంత బాగుంటది అసలు. వాళ్ళు కూడా హ్యాపీగా మన పెళ్లి చూడడానికే వెయిట్ చేస్తారు. వాళ్ళకి వేస్తే అసలు వాళ్ళ హ్యాపీనెస్ వేరు. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటు అదే కుందన్ లో అది మ్యాంగో కాంబినేషన్ మేడం. ఇది గుట్టపూస కాంబినేషన్ లో మ్యాంగో విత్ గుట్టపూస మోడల్లో కుందన్ వర్క్మెన్షిప్ హారం మేడం. నేనే ఎంత బాగున్నా కదా, మరి మీరు వేసుకుంటే మీరు కూడా చాలా బాగుంటారు.
సో నేను చాలా ఎగ్జైటెడ్. నిజానికి ఫస్ట్ మా అన్నయ్య పిల్లని ఎగ్జైట్ అయ్యా, బట్ ఈ ఆర్నమెంట్స్ నేను ఎప్పుడు వేసుకుంటా అని ఎగ్జైట్ అవుతున్నా. అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు బెనిఫిట్ లేదనడానికి లేదు, ప్రతిదీ మనకు చాలా బెనిఫిట్ ఉంది. కస్టమైజేషన్ ఉంది, కలర్ కూడా మనకు నచ్చినట్టు, కోటింగ్ కూడా మనకు నచ్చినట్టు చేయడానికి, యాంటిక్ కావాలంటే యాంటిక్, టెంపుల్ కావాలంటే టెంపుల్, లేదు గోల్డ్ అంటే గోల్డ్, మళ్ళీ మనకి బీడ్స్ పెట్టుకున్న దానికి పే బ్యాక్ 65%. అసలు ఇన్ని బెనిఫిట్స్ తోటి మళ్ళీ చాలా లైట్ వెయిట్, లైక్ 30 grams లో మళ్ళీ మీకు కొత్త డిజైన్స్ వచ్చి చాలా యూనిక్గా చేయాలి అని అంటే ముకుంద జ్యువెలర్స్లో మనకి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. బట్ ఇన్ని చూసాం కానీ బట్ నాకు ఎక్కడో ఒక్కటి తక్కువైంది పుష్ప అనే ఫీలింగ్ వస్తుంది. అంటే పైన నుంచి కింద వరకు గ్రాండ్ గా ఉంది, బట్ ఎక్కడో ఏదో తక్కువైంది. ఎక్స్పెక్టేషన్ నాకు అర్థమైంది మేడం. అలా ఇప్పుడు ఎలా చూపించానో అదే వేలో మీరు కళ్ళు మూసుకొని 2 minutes లో మీరు ఏదనుకున్నారో అదే చూపిస్తాను. నేను చూసుకుంటున్నాను. యా మేడం, ఒక్కసారి ఇదేనా మీరు ఎక్స్పెక్ట్ చేసింది? అవునవును. సో ఆబ్వియస్లీ కదా, సన్న ప్లేట్స్ తో శారీ వేసుకొని ఫుల్ ఆర్నమెంట్స్ పెట్టుకున్న తర్వాత ఈ వడ్డానం మనక మన నడుముకుంటే అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎవరిని పలకరియక్కర్లేదు, వాళ్ళే వచ్చి మన ముందుకు వచ్చేస్తారు. అసలు చాలా చాలా బాగుంది చూడండి. అసలు చూసారా, పెళ్లి కూతురికి హ్యాపీగా సీతారామ లక్ష్మణులకు ఉన్నట్టుగా చక్కగా కలిసి ఉండాలనుకుంటే ఈ కైండ్ ఆఫ్ వడ్డానం, లేదు పైన కృష్ణుడు రాధాకృష్ణుల్లాగా కావాలనుకుంటే రాధాకృష్ణులు ఉన్నారు, ఇంకా లేదు మన ఫేవరెట్ గాడ్డెస్ ఆర్ ఇంకేదన్నా మంచి డిజైన్ ఉన్నా కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెండు వేరే సార్, అసలు సూపర్ ఉన్నాయి. ఒకవేళ పెళ్లికి వేసుకున్నా, ఇంకోటి రిసెప్షన్కి వేసుకున్నా, ఇంకేది పూజకి వేసుకున్నా గ్రాండ్ గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ట్రెండీగా ఉన్నాయి. సో మీరు వీటి గురించి మీ డీటెయిలింగ్ లో ఏం చెప్తారు? ఎన్ని గ్రామ్స్ చెప్పండి సార్ ఒకసారి. ఇది వచ్చేసి మనకి రామ్ పరివార్ మామ్. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది డిటాచబుల్. సో ఇవి రెండు ఓపెన్ అయిపోతాయి. ఇది ఒక్కటి కూడా బ్రైడల్ పర్ల్స్ వేసుకొని అలాగ పెట్టుకోవడానికి ఆప్షన్. అంటే అందరు ఆలోచిస్తారు కదా, ఒక 100-150 grams వడ్డానం పెట్టుకొని అది వేస్ట్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి కైండ్ ఆఫ్ దిస్ వేలో తయారు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది డిటాచబుల్ అయ్యింది అనుకోండి, రెగ్యులర్ గా పర్ల్స్ అలా వేసుకొని ఇది లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ బెనిఫిట్ మనకి ఇదే బెనిఫిట్ అంట. దీన్ని చూసారా, ఈ వడ్డానం అంతా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం సపరేట్గా తీసేసి దీన్ని సపరేట్ చైన్కి లాకెట్ లాగా కూడా వాడచ్చంట. ఇంత మంచి యూనిక్ కాన్సెప్ట్ అసలు ఎలా సార్? హౌ మీకు తెలుసు కదా, తక్కువైందని అడిగినందుకు అంతకు మించి చూపిస్తారని నేను అనుకోలేదు. ఇది రాధాకృష్ణ మామ్, ఇది ఘాట్ వర్క్ మ్యాన్షిప్ లో తయారు చేశారు. కింద వచ్చేసి మనకు టోటల్లీగా రూబీ, అండ్ ఆ రూబీకి కాంట్రాస్ట్ గా మనకి ఎమరాల్డ్ బీడ్స్ పెట్టారు, దానిపైన కూడా పర్ల్ ఉంది. సో ఇక్కడ చూసారు కదా, లైక్ సీజెడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి కార్వింగ్ ప్లస్ పికాక్ అన్నమాట. సో పికాక్ పింఛం ఎలాగైతే ఓపెన్ చేసినట్టు ఉంటుందో ఆ డిజైనర్ అలాగా తయారు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా, కైండ్ ఆఫ్ మ్యారేజ్ యాక్టివిటీస్ ఇక్కడ కూడా చూడండి. ఒకరు కూర్చొని డోల్ కొడుతుంటే ఇంకొకరు నాట్యం చేస్తున్నారు. ఇక్కడ జింక ఉంది. అసలు ఒక మంచి గార్డెన్ ఫీలింగ్ లాగా చాలా బాగుంది. అసలు మ్యారేజ్ అకేషన్ కి ఇలాంటిది పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమ్మాయి అయినా కూడా ఆ విజువలైజేషన్ మొత్తం ఆర్నమెంట్ అదే వేసుకున్నాం అంటారు కదా. ఫస్ట్ ఒక మంచిగా ఇద్దరు అబ్బాయిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడంగానే పెళ్లి కూతురు ఇలాంటి ఆర్నమెంట్స్ వేస్తే గనుక అసలు మీ నుంచి కళ్ళు ఎవరు తిప్పుకోలేరు, దిష్టి తీస్తూనే కూర్చోవాలన్నమాట. అట్లా ఉంది. అసలు చాలా బాగుంది. సో మేడం ఇవన్నీ ఆర్నమెంట్ చూసారు కదా. సో ఇదైతే మ్యారేజ్ కి మీరు అనుకున్నట్టు హల్దీ ఫంక్షన్ కి కానీ అండ్ మ్యారేజ్ కి కానీ వేసుకుంటే నా నాలెడ్జ్ లో చెప్తున్నా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రిసెప్షన్ లో మాత్రం కొన్ని ఐటమ్స్ ఇంకా డిఫరెంట్ గా చూపిస్తాను, ఆ కైండ్ ఆఫ్ జానర్. సో ఇప్పుడు లాగా కూడా ఒక 2 minutes మళ్ళీ ఇలా అంటారు కదా, అలా అనేసేయండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం చిటికలో. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నెక్స్ట్ టైం చూపించబోతున్నారు నాకు కూడా తెలీదు. సో చూద్దాం ఒకసారి, చిటికలో వచ్చేస్తాం. ఇప్పుడు మరి ఓకే, నెక్లెస్, చైన్, లాంగ్ హారమ్స్ ఇవన్నీ గోల్డ్లో చూసాం కదా, మరి ఇంకేదో కొత్తగా చూపిస్తాను సార్ అంటున్నారు. నాకు యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ మనం అవి మిస్ అయ్యాం కదా, అవి కూడా చూసేద్దాం. దానికన్నా ముందు ఏదో సార్ ఇంట్రెస్టింగ్గా చూపించడానికి తీసుకొచ్చారు. సో ఇవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్, చెప్పండి ఇవి ఏంటి? డైమండ్ చూస్తేనే అర్థమైపోతుంది. డైమండ్ అంటే నా గురించి చెప్తున్నారు యాక్చువల్లీ. లేదు నేను జస్ట్ జోక్స్ పార్ట్. అంటే మన ఇంట్లో మనమే కదా, డైమండ్ అయినా బంగారు తల్లి అయినా ఎవరైనా సరే మనమే
ఆడపిల్లలు. మరి ఆడపిల్లలు కలకలలాడాలి, పెళ్లిలో మెరిసిపోవాలి. పెళ్ళికి దీనికి హల్దీకి వ్రతాలకి షాపింగ్, అక్కడ గోల్డ్ చైన్స్ చూసేసాం. మరి రిసెప్షన్స్ లేకపోతే మెహందీ ఫంక్షన్ ఇవి ఉంటే మనకు కావాల్సింది డైమండ్. సో సార్ రిసెప్షన్ లో ఇలాంటి ఒక చౌకర్ ఒకటి పెట్టుకొని మంచి చాంద్బాలి బుట్ట ఒకటి పెట్టుకుంటే ఎనఫ్ మేడం. సో డైమండ్ కూడా మనది స్పెషల్ అనమాట. 56,500 రూపీస్ పర్ క్యారెట్, ఈఎఫ్ కలర్ గ్రేడ్, వివిఎస్ క్లారిటీ సర్టిఫికేషన్, హవియస్లీ ఐజేఏ ఇస్తాం మ్యామ్. నో స్పిన్ నుంచి మొదలు పెడితే వడ్డానం వరకు కూడా మన దగ్గర ఒకటే కలర్ గ్రేడ్ ఉంటుంది. నేను ఎందుకు ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ లో ఈఎఫ్ కలర్ కాకుండా జిహెచ్ కలర్ కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే సెకండ్ కలర్ గ్రేడ్ అనమాట. సో ఈఎఫ్ కలర్ ఈజ్ ద బెస్ట్ వన్ అనమాట డైమండ్ లో. ఇది న్యాచురల్ డైమండ్ మేడం. న్యాచురల్ డైమండ్ తో పాటు మనం కొత్తగా లాంచ్ చేసాము లాస్ట్ 2 months బ్యాక్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కూడా ఉంది. బట్ మీ ముందు ఉన్నవి కూడా ఇదంతా కూడా న్యాచురల్ డైమండ్. సో ఈ సెట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడం అది ఒకటిగా పెట్టుకోవచ్చు, 2గా పెట్టుకోవచ్చు, 3గా పెట్టుకోవచ్చు, 4గా పెట్టుకోవచ్చు. హౌ అది ఒక్కసారి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకెన్ని సర్ప్రైజ్లు ఇస్తారు సార్ నాకు? ఒక సర్ప్రైజ్ లో ఆర్నమెంట్ చూపిస్తున్నారు, అందులో నాకు కొత్తదనాన్ని ఇది ఒక్కటి కొనుక్కుంటే మేడం మనం 4 types to 5 types లాగా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇలాగా వేసుకోవచ్చు, సెకండ్ వన్ ఇది రిమూవ్ చేసి ఇలాంటిది ఇంకొకటి ఫ్లవర్ వస్తుంది అనమాట, సెకండ్ వన్ అయిపోతుంది. ఇది పైన లేయర్ మొత్తం కూడా డిటాచబుల్ అనమాట, అది థర్డ్ వన్ అయిపోతుంది. ఇది రిమూవ్ చేసేస్తే ఇది 4th వన్ అయిపోతుంది. మళ్ళీ లాకెట్ తీసి ఇక్కడ పెట్టుకుంటే 5th వన్. ఇవన్నీ తీసేసి ఇది ఇక్కడ పెట్టుకుంటే 6th వన్. ఇవన్నీ తీసి ఇది తీసి ఇక్కడ పెట్టారనుకుంటే 7th వన్. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట. 7 పిట్టలు. ఎగ్జాక్ట్లీ. ఒక్క డైమండ్ నెక్లెస్ తీసుకుంటే, నేను మామూలుగా డైమండ్ నెక్లెస్ తీసుకోవడం విన్నా, బాగుంటుందని విన్నా కానీ ఇన్ని రకాలుగా వాడచ్చు అని వినలేదు ఎక్కడ. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే మనది టోటల్ గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా సో లైక్ ఇప్పుడు ఇది 10 to 15 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తాము. అది ఇప్పుడు మా రిసెప్షన్ కి పెట్టామనుకోండి, సో ఒకటే అకేషన్ లో వాడలేమన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు వేసుకున్నట్టు ఈ శారీ వేసుకున్నారు, సో ఈ శారీ వేసుకున్నప్పుడు ఇంత పెద్దది వేసుకోకుండా ఇది ఒక్క పీస్ పెట్టుకుంటే ఒక్కసారి విజువలైజ్ చేయండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో రైట్, ఇవన్నీ వద్దు అనుకోండి, ఇది చిన్నగా ఒక చైన్ కి పెట్టుకున్నారు అనుకోండి, సింపుల్ గా అయిపోతుంది. అసలు మంచిగా గాగ్రా లాగా ఏదైనా మంచిది వేసుకున్నప్పుడు సార్ అన్నట్టు స్టైల్ ట్రెండ్కి వేసుకోవాలంటే ఇది ఒక్కటి ఇంత తీసేసి పాపిడి బిల్లు పెట్టేసుకొని చిన్న చైన్ ఇది మధ్యలో పెట్టేసుకుంటే ఆ గ్రాండ్ లుక్ ఉంటుంది. అసలు బా 100/100 వేసేయచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 10 carats లో మనం తయారు చేసాం మేడం. జస్ట్ 10 carats లో ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్, లైక్ చౌకర్ కూడా మల్టిపుల్ పర్పస్ లాగా యూస్ చేయొచ్చు. జస్ట్ 10 carats లోనే ఇంత బ్యూటిఫుల్ చౌకర్ ని 7 రకాలుగా వాడుకోవడానికి చేశారంటే మరి మిగతావి ఎలా ఉన్నాయి, వాటిని ఎలా యూస్ చేయొచ్చు సార్ డీటెయిల్ గా చెప్పేస్తారు. ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటారు మ్యామ్. ఇది కూడా లైక్ 3-in-1 4-in-1 లాగా కూడా యూస్ చేయొచ్చు. ఈ పైన లేయర్ సపరేట్, మళ్ళీ కింద లేయర్ సపరేట్, ఇది లాకెట్ సపరేట్. ఇది ఏంటంటే డైమండ్ అనేది ఫ్రంట్ పార్ట్ టోటల్ గా క్లోజ్ ఉన్నట్టు ఉంటుంది, బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంటుంది, అందుకనేది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటారు అనమాట. కైండ్ ఆఫ్ ఇది వర్క్ మ్యాన్షిప్ లో ఒక రకమైన వర్క్ మ్యాన్షిప్. అంటే ఇది ఓపెన్ సెట్టింగ్ లో ఉంటుంది, అంటే ఇలా ప్రామ్స్ ఉంటాయి దీనికి చుట్టూ. అర్థమైంది క్లియర్ గా మనకి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఇది నార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక షేడ్ ఇచ్చినప్పుడు, డబుల్ షేడ్, షాడో షేడ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇది ఆ షేడ్ లో కైండ్ ఆఫ్ ఆ చైన్ అలా ఉంటుంది. సో ఇది కూడా అరౌండ్ మనకి 7 to 8 carats లో క్లోజ్ అయిపోతుంది అనమాట. సో బడ్జెట్ ఆఫ్ లైట్ మనకి రోజ్ గోల్డ్ లాగా కూడా అనమాట. ఒకవేళ మనము హల్దీ కాకుండా ఒక సంగీత్ కి కానీ, మెహందీ ఫంక్షన్ కి కానీ, రిసెప్షన్ కి కానీ మనం ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ డ్రెస్సెస్ ఒకవేళ తీసుకుంటే ఇది సూపర్. సో ఒకవేళ మనం డైమండే కదా మొత్తం అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ సిల్వర్ లుక్ వస్తుంది అనడానికి లేకుండా, సిల్వర్ లుక్ వస్తూనే మనకి గోల్డ్ లుక్ ఇవ్వడం వల్ల వేరే డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ డ్రెస్సెస్ చుడిదార్ వేసుకున్నా కూడా చాలా సెట్ అవుతుంది. ఇది 3 layers లాగా కనిపిస్తుంది మేడం. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 10 to 12 lakhs లో క్లోజ్ అయిపోతుంది. నేను అది వెయిట్ చూడక ముందుకే చెప్పేశాను, బికాస్ ఆఫ్ ఎందుకంటే మేము రెగ్యులర్ గా చూస్తాం కదా, అది 10 to 12 lakhs లో క్లోజ్ అవుతుంది. ఒక్కసారి మీరు లాంగ్ వ్యూ చూసినా, ఫ్రంట్ వ్యూ చూసినా, ఈ ఐటమ్ లో మాత్రం చాలా ఎలిగెంట్ గా కనిపించేది ఎమరాల్డ్.
సో మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఉన్న డైమండ్ చౌకర్ కమ్ నెక్లెస్ కమ్ ఇందాక చెప్పాం కదా అన్ని కమ్ కమ్ ఇన్ని కమ్లు ఉన్నాయి కాబట్టి కమ్ టు ముకుందా అబ్బా ఎగ్జాక్ట్లీ ముకుందా. ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ ముకుందాకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇది టోటల్ సెట్ మేడం. యాక్చువల్ గా బ్రైడల్ గా వేసుకోవాలి అనుకుంటే దీనిలో కూడా ఒక కాన్సెప్ట్ తయారు చేసాము. ఈ హారం ఒకటి పర్చేస్ చేసుకున్నారు అనుకోండి, నెక్లెస్ కమ్ హారం యూస్ చేయొచ్చు దాన్ని. ఓకే, ఇక్కడ డిటాచబుల్ గా స్క్రూ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ గా, మీరు విజువలైజ్ చేస్తే అది తీసేసుకొని మనం ఓన్లీ ఒక నెక్లెస్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే. యా మై డియర్ లేడీస్, ఆన్ స్క్రీన్ లో చూస్తున్నారు కదా, లేట్ చేయకుండా షాప్కి వచ్చేసేయండి. మీరు అక్కడ చూస్తే ఆగలేరు ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత. సో మీరు లేడీస్ అని ఎందుకు అనాలి? మన ఇంట్లో ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి అన్నాను, మా అన్నయ్య వేసుకోడు కాబట్టి మా అన్నయ్య పాకెట్కి నేను పెట్టాలి. నాకు ఒక మంచి నెక్లెస్ ఇక్కడ నచ్చింది. వావ్, చూసారా? హారం అయిపోతుంది మేడం. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చూసారు కదా, రెండు స్క్రూస్ లాగా ఉన్నాయి. సో ఇది పైన అనేసి జస్ట్ ఇలా స్క్రూ రిమూవ్ చేశారంటే చూస్తారా, మీకు క్లియర్ గా తెలుస్తుందా మై డియర్ వ్యూవర్స్? మిత్రో, మీకు ఇక్కడ నుంచి పెడితే క్లియర్ గా తెలుస్తుంది అంటే ఇలా పెడతాము మేము. సో మై డియర్ వ్యూవర్స్ చూడండి, ఇక్కడ మనకి డిటాచ్ చేసుకోవడానికి స్క్రూస్ ఇచ్చారనమాట. సో ఇంత పెద్ద లాంగ్ హారం, డైమండ్ హారం కూడా మనం డిటాచ్ చేసుకొని చిన్న నెక్లెస్ లాగా వాడచ్చు, ఫుల్ లెంత్ లాగా కూడా వాడచ్చు. సో ఇక్కడ డిటాచ్ చేసిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసేసుకుంటే ఈ బ్యాక్ సైడ్ లో ఉన్న బ్యాక్ చైన్ ఏదైతే అది ఫ్రంట్ కి వచ్చేస్తుంది మేడం. సో అది నెక్లెస్ లాగా యూస్ చేయొచ్చు, 3/4 లాగా యూస్ చేయొచ్చు, అండ్ డాలర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. మల్టిపుల్ పర్పస్ అన్నమాట. సూపర్. సో క్లియర్ గా మళ్ళీ మీకు క్లియర్ గా అర్థమైందిగా, ఇంత లాంగ్ హారం ఉందన్నమాట. సో ఇక్కడ మనం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, సో ఇంత లాంగ్ హారం ఉంది, ఇక్కడ డిటాచ్ చేసేసిన తర్వాత ఇవి రెండు పక్కకు వస్తాయి. వీటిని కూడా మళ్ళీ మనం సపరేట్ ఈ చైన్స్ డిటాచ్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకుంటే అది నెక్లెస్ అయిపోతుంది, లేదనుకుంటే ఫుల్ హారం అయిపోతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఈ హారంలో కూడా ఆ కింద లాకెట్ తీసేసుకుంటే, సో కైండ్ ఇక్కడ ఆ లాకెట్ తీసేసాం అనుకోండి మేడం, ఇది రిమూవ్ చేసాం, ఇలాంటిది మళ్ళీ ఇక్కడ ఇంకో డాలర్ లాగా వచ్చేస్తుంది, టోటల్ అయిపోతుంది. సో ఇది రిమూవ్ చేసుకున్నప్పుడు ఇది ఆ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, ఇది దీంతో లాకెట్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, టీకా, పెండెంట్, హారం. అసలు నిజానికి మనం నిజంగానే ఒక మంచిగా పెళ్లికి ఒక ఫుల్ గ్రాండ్ డ్రెస్ తీసుకుంటాము, ఒక్కసారి వేసుకుంటామని ఫీల్ అవుతాము. ఇట్లనే సేమ్ ఆర్నమెంట్స్ కూడా ఫీల్ అవుతాం. మన గురించి ఆలోచించి మనకు మొత్తం చాలా 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 డీటెయిలింగ్గా మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవడానికి అన్నీ కూడా కస్టమైజ్ చేశారనమాట. సార్ మరి ఈ నెక్లెస్లు ఇవన్నీ అయితే చూసేస్తాం, ఇందులో ఇంకేమన్నా స్పెషాలిటీస్ ఉన్నాయా? ఆబ్వియస్లీ మ్యామ్, అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు అడిగాను స్పెషాలిటీస్ అంటే, మీరు నన్ను ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా కొత్తదనాన్ని చూపిస్తున్నారు. వీటిల్లో ఏం చూపిస్తారు? నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ ఐటమ్ లో ఇప్పుడు అందరు డైమండ్ పర్చేస్ చేయలేదు, కరెక్ట్ కదా? సో ఇప్పుడు 20 lakhs 30 lakhs ఈ సెట్ కి పెట్టాలి. మేము ఏం చేసామంటే, మిడిల్ డబ్బులో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ కోసం ఇదే కాన్సెప్ట్ ని సీజెడ్ లో చేశాను. సో సీజెడ్ ఐటమ్ ని, డైమండ్ ఐటమ్ ని నేను పక్కన పెట్టి చూపిస్తే మీరే షాక్ అవుతారు. ఖచ్చితంగా కూడా చాలా ప్రీమియం కలెక్షన్ ఉంటది. అది కూడా మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూసే వాళ్ళకి కూడా అవును వీళ్ళ దగ్గర డైమండ్ కూడా ముందే కదా, ఇప్పుడే చూపించాం. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ ఇప్పుడు మనం ఒకటి ముందులో పెట్టుకున్నాం సార్ అన్న, సీజెడ్ నెక్లెస్ కూడా ఒక్కసారి చూడండి మ్యామ్, ఇది డైమండ్ అంటారా లేకపోతే సీజెడ్ అంటారా? డైమండ్ కన్నా ఇదే ఎక్కువ షైనింగ్ గా ఉంది. సో వావ్, డైమండ్ కన్నా ఇదే ఎక్కువ షైనింగ్ గా ఉంది కదా. సో నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఆర్నమెంట్స్ ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడని అమ్మాయిలు కూడా ఉంటారు సార్, బట్ ఇవి చూసిన తర్వాత వేసుకోకుండా ఉండే అమ్మాయిలే ఉండరు. ఇవి చూసిన తర్వాత రోజుకొక ట్రై చేయాలని ఫీల్ అవుతారు. అంటే అతిశయోక్తే, బట్ అంత బాగున్నాయి కలెక్షన్. సో ఇవన్నీ చాలా మనకి రీజనబుల్ ప్రైస్ లో, ఆల్మోస్ట్ డైమండ్ కు మించే లుక్ ఉంది. ఇది కూడా చూడండి మేడం, ఇది తుసి మోడల్ అంటారు. ఇది డైమండ్ లో తీసుకుంటే 20 lakhs అలా కావాలి. జస్ట్ ఇది మనం 80 to 100 grams లో మనం తయారు చేసాము. బట్ చూడడానికి టోటల్ తుసి మోడలే ఉంటుంది, బట్ అది సీజెడ్ అన్నమాట, ప్రీమియం సీజెడ్స్ లో తయారు చేసాము. ఇది డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది, జలకన్య లాగా, జలకన్య బ్యాక్ సైడ్ నెక్ లాగా చాలా బాగుంది ఇది అన్నమాట. ఇదైతే ట్రెడిషనల్ ట్రెండీ లుక్ లో ఇది చౌకర్
తయారు చేసాం మేడం, చాలా ప్రీమియం కలెక్షన్. ఇది 50 grams to 60 grams లోనే టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది. పర్ఫెక్ట్ సెట్ అని చెప్పొచ్చు మనం. యాక్చువల్లీ తెలుస్తుందా, చాలా బాగుందా చూడండి. దాంతో పాటు ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. చూసారా, రిసెప్షన్ కి పర్ఫెక్ట్ సెట్ అన్నమాట. ఏంటో నాదే పెళ్ళన్నంత సంబరంగా ఉంది ఇక్కడ మనం చూసిన తర్వాత ముకుంద జ్యువెలర్స్లో. మరి సార్ ఇంత ఎగ్జైటింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను పైన ఆర్నమెంట్స్ అన్ని సెట్ చేసేసుకున్నా, రిసెప్షన్ హల్దీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా పైన చైన్స్ సెట్ అయిపోయాయి. నాకు కొంచెం చేతులు కూడా ఫుల్ గ్రాండ్ గా, నేను అందరికి హాయ్ చెప్తే నా చేతులు కలకలలాడేలాగా ఒక బ్యాంగిల్స్, చెవులు ఇలా అంటే ఒక ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తే నేను ఇంకా నా కడుపు నిండుతుంది. అప్పటి నుంచి చూస్తా ఉన్నా, అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయినా రియల్ గా చెప్తా ఉన్నా, ఆడవాళ్ళ మేడం, అబ్బాయిని ఎప్పుడు పట్టించుకోరు. ఎందుకు చెప్పనా, అబ్బాయి మీ బ్రదర్ పెళ్ళి అంటున్నారు, కనీసం మీ బ్రదర్ కోసం ఏదన్నా ఒకటి చూస్తానని మాత్రం అనలేదు. బ్రదర్ ని కూడా ఇంప్రెస్ చేసే ఐటమ్ ఒకటి చూపిస్తాను. లైక్ ఇప్పుడు మీరు హల్దీ ఫంక్షన్ లో ఆబ్వియస్లీ బ్రదర్ పక్కన మీరు ఉంటారు అండ్ హల్దీ కూడా పెడతారు. ఆ కాంబినేషన్ లో ఒక సెట్ ఇస్తాను. ఆ సెట్ వెయిట్ మాత్రం మీరే చెప్పాలి. అసలు మీరు ఏం చేశారండి అని మీరు షాక్ అయిపోతారు. ఐటమ్ ని మాత్రం చూపిస్తాను. జస్ట్ ఫ్యూ సెకండ్ ఆగండి చాలు, నేను మీకు చూపించేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. మనకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ తీసుకురాబోతున్నారంట. ఇది ఎక్కడ సర్ప్రైజ్ రా బాబు. మనము 1 2 3 చూడండి, ఇది వచ్చేసి మీ బ్రదర్ వేసుకొని చౌకర్ మీరు ఒక్కటి పెట్టుకుంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఒక్కసారి విజువల్ చేయండి. నచ్చిన వాళ్ళు ఇన్ఫాక్ట్ చెప్పనా, యాక్చువల్లీ పెళ్లిలో ఒకవేళ కపుల్ పేర్ చేయాలనుకుంటే నాకు ఆలోచన వచ్చింది సార్. ఈ మధ్య జెంట్స్ వేసుకుంటున్నారు కదా చైన్, మంచిగా ఒక కుర్తా పైజామా వేసుకున్న తర్వాత ఇది ఒక చైన్ పెళ్లి కొడుకుకి వేసేసి ఇది ఒక సెట్ చౌకర్ని మన పెళ్లి కూతురికి వేసేస్తే ఇద్దరు పేరు చూడముచ్చటగా ఉంటుంది. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకో థర్డ్ పర్పస్ నేను కూడా చెప్తున్నాను సార్ మీలాగా. మేబీ ఎవరన్నా పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ మనం ఉంటాం కదా, సో మనం గ్రాండ్గా లుక్ కనిపించాలి, అందరికీ వెల్కమ్ చెప్పాలనుకున్నప్పుడు ఒక సింపుల్ మంచి ప్లెయిన్ శారీ ఇలా వేసేసుకొని ఇది వేసుకుంటే అసలు ఎంత రిచ్ లుక్ ఉంటుంది, ఎంత ఎలిగెంట్ లుక్ ఉంటుంది అంటే ఇంకా మనం సెలబ్రిటీ అనుకుంటారు మేబీ వెళ్తే. అంత సూపర్ గా ఉంది సార్. మరి ఈ వెయిట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. ఒక రెండు సెట్ కలిపి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక 100 to 200. 100 కాదు, 200 కాదు, అసలు మీరు టోటల్ రాంగ్ చెప్పారు. బట్ అంటే మీకు దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి, సో బయట షోరూమ్ లో కంపేర్ చేస్తే కూడా ఆబ్వియస్లీ ఆ రేంజ్ లో 80 to 90 grams ఉంటుంది. జస్ట్ మనం ఇది 30 grams లో సెట్ చేసేసాం మేడం. బోత్ ఇది ఒకటి కాదు, టోటల్ వెయిట్ 30 grams లో రెండు కలిపి 30 grams లో కస్టమైజ్ చేసాము. సో విక్టోరియన్ కలెక్షన్ అంటారు బేసికల్ గా. ఇది విక్టోరియన్ కలెక్షన్ లో ఇది అబ్బాయి వేసుకోవచ్చు, అమ్మాయి వేసుకోవచ్చు. ఈ చౌకర్ లుక్ ఉంటది, అసలు చాలా బాగుంటది. విక్టోరియన్ కలెక్షన్స్ లో ఇవి కాకుండా బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. మెన్ వేసుకుంటే ఖచ్చితంగా ఒక రాయల్ లుక్ ఉంటది, అమ్మాయి వేసుకుంటే ఖచ్చితంగా ఒక క్వీన్ లుక్ ఉంది అనమాట. ఈ కలెక్షన్ సరే ఎంత బాగుందో. సో ష్యూర్గా అసలు ఒక వెడ్డింగ్ కలెక్షన్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ముకుంద జ్యువెలరీ అని మా మేడం ఎందుకు చెప్పిందో అనుకున్నా. ఎందుకే సో మరి సార్ నా మిగతా సాటిస్ఫాక్షన్ అవ్వడానికి నాకు మంచి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. అవి చూసిన తర్వాత ఫుల్ సెట్ నేను ఏమేమి తీసుకున్నానో మీరు చూసేయండి. గలగల గాజుల చేతుల కోసం అన్నట్టు ఇప్పుడు మనకి చేతులకు గలగల గాజులు కావాలి. గాజులు సార్ ఇప్పుడు చూపిస్తారు. కలెక్షన్స్ ఒక్కొక్క డిజైన్ నాకు బాగా నచ్చింది. దాన్ని డీటెయిలింగ్ గా సార్ చెప్తే ఇంకా బాగుంది, ఎందుకంటే సార్ ఒక్కొక్క సర్ప్రైజ్ ఇస్తారు కదా మనకి. సార్ ఈసారి మరి బ్యాంగిల్స్ లో నాకేం సర్ప్రైజ్ ఇస్తున్నారు, కలెక్షన్స్ ఏంటి? ఇది చూడండి. సో ఎంబ్రాయిడర్డ్ పర్ల్ అండ్ పోటాస్ కాంబినేషన్ లో తయారు చేసిన బ్యాంగిల్ మేడం. చూసారు కదా, రిచ్ లుక్ ఉంది, మనకి గ్రాండ్ గా ఉంది, ఎట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ లుక్ కూడా మిక్స్ అయింది అనమాట. సో చూసారా బాగుంది కదా. ఇది అనమాట, ఇది సింపుల్గా ఒక బ్యాంగిల్ ఇది వేసేసుకోవచ్చు. ఈవెన్ ఓన్లీ ఫంక్షన్ వెడ్డింగ్ వేర్ కానీ వెడ్డింగ్ వేర్ మొత్తం అవసరమైతే ఒక సైడ్ బ్యాంగిల్ ఇది వేసుకొని ఉంచొచ్చు, ఎన్ని వేసుకున్నా కూడా. అంత బాగుంది ఇది మనకి. ఇంకా మిగతా కలెక్షన్స్ ఇది వచ్చేసి కుందన్ బ్యాంగిల్ సార్. మరి వీటి గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్? అరౌండ్ 50 to 60 grams లో క్లోజ్ మామ్. అది సూపర్. ఇది కుందన్
వావ్, కుందన్. మన కుందన్స్ అంటే మన మమ్మీస్కి మన అమ్మమ్మలకి బాగా ఇష్టం అనమాట. అందులో ఇట్లాంటి డిజైన్ కలర్ కాంబినేషన్ వస్తే బాగా నచ్చుతుంది. ఎందుకో ఎన్ని మోడల్స్ ఉన్నా ఇవే బాగా చూస్ చేసుకుంటారు, వాళ్ళకి హ్యాపీగా ఇవి చాలా నచ్చుతాయి అనమాట. మరి ఇంకా వేరే దాంతో పాటు ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా స్పెషల్ మ్యామ్. ఇది టోటల్ ట్రెడిషనల్ బ్యాంగిల్స్. సో మనకి పోటాస్, ఎమరాల్డ్స్, రూబీస్ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా నక్షివే. సో ఇది టెంపుల్ వర్క్ మెన్షిప్ లో ఉంది, ఇది యాంటిక్ వర్క్ మెన్షిప్ లో ఉంది, ఇది డార్క్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో తయారు చేసింది. సో కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఇలాంటి బోల్డ్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇమాజిన్ ఈ బ్యాంగిల్స్ అన్ని మన చేతికి వేసుకున్న తర్వాత అన్ని అట్లా షైన్ అవుతుంటాయి, ఎంత బాగుంటాయి కదా. అండ్ ఇవి చాలా సింపుల్గా డిఫరెంట్ సైడ్ మనకి ఒక కైండ్ ఆఫ్ బ్రేస్లెట్ బదులు బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా మనము, సైడ్కి సెట్ చేసేలాగా ఉన్నాయి. లైక్ స్క్రూ సిస్టమ్ కూడా ఉంటుంది. రిస్ట్ సైజ్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, బేబీకి వాళ్ళ మదర్ కి కూడా కావాలి అనుకున్నప్పుడు కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే వాళ్ళ బేబీ చిన్నగా ఉంటది కాబట్టి మీరు మల్టీపర్పస్ యూస్ చేస్తారు అండ్ మల్టిపుల్ పీపుల్ అంటే ఇప్పుడు ఏదైనా గోల్డ్ అనేది ఇంట్లో అందరు యూస్ చేస్తే బాగా కదా మేడం. బడ్జెట్ ఎక్కువ కాబట్టి అందరికి యూస్ చేసుకునే కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. వీటితో పాటు ఇది రెగ్యులర్ బ్యాంగిల్స్ మేడం, కైండ్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అరౌండ్ 40 to 50 grams లో సెట్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. సో ప్రాబబ్లీ మోస్ట్లీ మనకి బ్యాంగిల్స్ అన్ని ఎన్ని గ్రామ్స్ లలో మాక్సిమం లో మన దగ్గర చాలా స్పెషల్ మేడం, యూనిక్ బ్యాంగిల్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ బ్యాంగిల్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి, బట్ అది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ బ్యాంగిల్ కి ఆ బ్యాంగిల్ రెండు కాంబినేషన్ చూస్తే మీరు వేసుకున్న బ్యాంగిల్స్ అన్ని కూడా 40 to 50 grams లో క్లోజ్ అయిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. రెగ్యులర్ వేర్ అయినా కూడా మంచి షైన్ లుక్ ఇస్తాయి అనమాట మనకి ఫంక్షన్ లో వేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా అంతే మేడం, 40 to 50 grams ఉంటాయి. డైలీ వేర్ కూడా మనం ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు. సో చూడడానికి హెవీ లుక్ ఉంటుంది, డైలీకి కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. పెళ్ళయ్యాక ఎలాగో కొంచెం పెళ్లి కూతురు కొద్ది రోజులు చక్కగా చేతుల్లో గాజులు వేసుకుని గలగలాడుతుంటారు. సో ఇవి వేసుకుంటే చాలా బాగున్నాయి, షైనీగా లుక్ కూడా గలగలా అంటున్నాయి అనమాట. ఇది మేడం, ఈ బ్యాంగిల్ వచ్చేసి పెయిర్ 50 grams రైట్. ఈ బ్యాంగిల్ మన ముకుందా స్పెషల్ పేరు వచ్చేసి 20 grams. మై గాడ్, సగానికి సగం కంటే తక్కువ. ఇంకా మై గాడ్ అంటారు కదా, అలాగా ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్స్ విషయంలో మై గాడ్ అనాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కడ కూడా డిజైన్ తక్కువ కాలేదు చూసారా, ఈ డిజైన్కి ఎక్కడ తీసుకోలేదు. ప్రతి లేయర్లో మనకు ఆ ఫినిషింగ్ అని, ఆ మామిడి పిందెలు, లైక్ నెమలి కూడా ఉంది కదా సార్. మేడం పికాక్ కాంబినేషన్ లో మ్యాంగో ఉంది దాంట్లో, అదే కాంబినేషన్ లో పికాక్ విత్ లక్ష్మీదేవి కాంబినేషన్. ఇది టోటల్ గా లక్ష్మీదేవి వద్దనుకుంటే పవర్ గా ఫ్లవర్స్ కాంబినేషన్. ఇది టోటల్ లక్ష్మి, అసలక్ష్మి వడ్డనం, అసలక్ష్మి హారం అలా వేసుకుంటే సో ఇది టోటల్ గా మనకి లక్ష్మీదేవి కాంబినేషన్ లో. ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 20-21 grams లో క్లోజ్ అనమాట. కమాన్ మమ్మీస్, మీకు చాలా ఫేవరెట్ అన్నమాట. లక్ష్మీదేవి కాదా మీకు కావాల్సింది, లక్ష్మీదేవి మీ చేతిలో ఉంటుంది ఇప్పుడు మీరు వేసుకుంటే. సో అంత బాగున్నాయి అనమాట మీకు మోడల్స్, చాలా లైట్ వెయిట్ అండ్ హ్యాపీగా 20 to 30 grams లోపు అయిపోతాయి మనకి. 30 grams కాదు మేడం, జస్ట్ 20. ఈచ్ బ్యాంగిల్ 10. ఈచ్ బ్యాంగిల్ 10, మీకు 20 grams లో సూపర్ గా కనిపించే బ్యాంగిల్స్. మళ్ళీ కోటింగ్ కావాలంటే మనం తర్వాత అడిగినా సరే 1-2 hours లో ఏడ్ చేస్తారు. సో ఇవన్నీ తీసుకోవడానికి ఈ గోల్డ్ రేట్స్ పెరుగుతున్న టైంలో ఇది నిజంగానే బెస్ట్ ప్లేస్. యా మేడం, గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటున్నారు కదా, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా మనం రేస్ చేసుకోవాలి. 12% మనం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా. సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటే దాంట్లో వేస్టేజ్ యాడ్ అవుతుంది. అది 20% అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 80,000 rupees 10 grams ఉన్నప్పుడు 8,000 rupees 10% వాల్యూమ్ అది. సో 20% అంటే 20,000. అది మనకి స్ట్రైట్ అవే మన దగ్గర 12% కాబట్టి లైక్ 9,000 లో క్లోజ్ అయిపోతుంది. అంటే 9,000 సేవ్ చేయొచ్చు, అది వేస్టేజ్ లో. గోల్డ్ రేట్ లో ఎలాగైనా కూడా ఎవరు ఏం చేయడానికి లేదు కాబట్టి డబ్బులలో తక్కువ చేయాలి అని అంటే మనం ముకుందా స్పెషల్ ఆ తరువు చార్జెస్ లోనే సగానికంటే ఇంకా తక్కువ వచ్చేస్తుంది మీకు. ఈ బ్యాంగిల్స్ కానీ, నెక్లెస్ కానీ, హారం కానీ, వడ్డనం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్ 2 to 12%. వావ్ సార్, ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటో తెలుసా, మనకి ఇక్కడ బ్యాంగిల్సే కాకుండా కడియం టైప్ లాగా మన జెంట్స్ వేసుకోవచ్చు సార్. ఇందాక మీరు అన్నారు కదా, అందుకే నేను గుర్తుపెట్టుకున్నా అన్నయ్య కోసం. సో మన ఇంట్లో జెంట్స్ కోసం ఇంకో ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాలాగా ఇక్కడ మనకి ఇక్కడ చక్కగా అరేంజ్ చేశారు. సో అది కాదు అనుకున్న జాగ్వార్
మంచి రాయల్ ఫీలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళ టేస్ట్ని బట్టి, జెంట్స్కి ఒక్కోసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళ టేస్ట్ని బట్టి చాలా సింపుల్గా వేసుకోవాలన్నా కూడా మనకి చాలా సింపుల్ మోడల్స్ ఆల్ కైండ్ ఆఫ్ కడాస్ అవైలబుల్ ఉంటాయి. కడాస్ చాలా బ్రైట్ అండ్ షైనీ లుక్ తోటి మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కదా మనకి. సార్ మరి నేను ఇక్కడైతే వేసుకున్నాను, ఫుల్ఫిల్ చేశాను, ఎక్కడో మరి హా జుమ్కా అనే సాంగ్ రెడీ ఉన్నాయి ఆల్రెడీ. బ్యాంగిల్స్ అయిపోయింది, హారం నెక్లెస్ అయిపోయింది, వడ్డానం అయిపోయింది, డైమండ్ అయిపోయింది, ఇంకేది మిగలేదు, జుమ్కాస్. యా అర్థమైపోయింది కదా మీకు వెంటనే జుమ్కాస్ అనమాట. హై జుమ్కా నాకు ఫస్ట్ ఇక మంచిగా వెడ్డింగ్ అనగానే మనకి ఇలా మంచి గ్రాండ్గా ఉండే జుమ్కీస్ చాలా బాగుంటాయి. సో నాకు ఇది ఫస్ట్ అట్రాక్ట్ అయిపోయాను. ఆబ్వియస్లీ బుట్టలు చాలా ఎప్పటి నుంచి అయినా సరే ఎన్ని ట్రెండ్ వచ్చినా మనకు బాగా ఉంటాయి కదా. సో ఇంకా చాంద్ బాలీస్ కూడా చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడం, ఇది చూడడానికి హెవీగా 40 to 50 grams ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది మీరు కరెక్ట్గా పిక్ చేశారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా. ఇది 30 grams అయితే ఇది చాలా లైట్ వెయిట్. చూస్తే మీరే నాకు అనుకుంటారు అరే ఇంత తక్కువలో 20 grams క్లోజ్ చేసాం. 30-10 దీనికంటే హెవీ ఉంటుంది బట్ లైట్ వెయిట్ కూడా. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. యా ఇప్పుడు మనం ఇట్లాంటివి కొంచెం బాగా రెడీమేడ్కి అలవాటు పడ్డాం కదా, రెడీమేడ్ ఏవో జస్ట్ మనకు 1 gram గోల్డ్ తీసుకొని అంత కాస్ట్ పెట్టే బదులు దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకు మంచిగా 20 grams క్లియర్ గోల్డ్ మనకి చాంద్ బాలీస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్న జుమ్కీస్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఎంత బాగున్నాయో. సింపుల్ క్యూట్గా మన అమ్మమ్మలకి కూడా వీటికి గిఫ్ట్ ఇచ్చేయచ్చు. అండ్ వీటి గురించి సార్ డీటెయిలింగ్గా చెప్పే ముందు మీకు ఒకసారి అన్నీ చూపిస్తాను. ఎంత బాగున్నాయి. సో చాలా డిఫరెంట్గా కింద బీడ్స్ కూడా వచ్చాయి మనకి, ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిజైన్స్ తోటి. వావ్ ఇక్కడ చూసారా ఉయ్యాల, అలా డిఫరెంట్ వెరైటీస్ యూనిక్. అసలు యూనిక్నెస్కి పెట్టింది పేరేమో సార్ ఇంకా ముకుంద జ్యువెలరీస్ అనిపిస్తుంది. వావ్ ఇందులో మనం చాలా సింపుల్గా వేసుకోవడానికి సింపుల్గా ఉండేలాగా అండ్ చూడడానికి చాలా కొత్తగా, చూడండి చాలా బాగున్నాయి. సో మరి నాకు ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చూసేసా ఒకసారి సార్ ఈ డీటెయిలింగ్స్ అన్నీ చెప్పిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ ఒక్కసారి మీకు నేను వేసుకొని చూపించేస్తాను. ఎంత బాగున్నాయి అవన్నీ మనం వేసుకున్నాక పేరింగ్ మీకు కూడా తెలుస్తుంది. సార్ ఒక్కసారి మరి మాకు ఈ జుమ్కీస్ గురించి డీటెయిలింగ్స్ చెప్పేస్తే. ఇవన్నీ ఓవరాల్ గా మాక్సిమం ఎన్ని గ్రామ్స్ లో ఉండొచ్చు అంటారు? ఇవన్నీ కూడా అండర్ 12 to 13 grams లో క్లోజ్ మేడం. చూడడానికి ఇంత హెవీగా ఉన్న 12 to 13 grams లో వస్తది, ఇంక్లూడింగ్ ఈ బాక్సెస్ లో ఎవ్రీథింగ్ అంతా కూడా. ఇది వచ్చేసి కుందన్, మీరు ఫస్ట్ చూసారు కదా, ఇది కుందన్ లో చేసాము. ఇది కుందన్ చాందవాలి. సో దాంతో పాటు వచ్చేసి ఇది ఒక్కసారి చూడండి మేడం, చాలా క్లియర్ గా ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇది. ఒకసారి చూడండి పికాక్ ఎంత నీట్ గా క్లియర్ గా కనిపిస్తుందో. బుట్ట అనగానే ఒకటే బుట్ట కాదు, చాందవాలి విత్ బుట్ట, మల్టిపుల్ బుట్టాస్, అంటే 3 బుట్టాస్ ఉన్నాయి. సో దాని వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ డ్రెస్సెస్ కి సారీస్ కి చాలా బాగా ఉంటుంది. సో మీరు ఇది కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ట్రెండీ లుక్ తో మన ట్రెడిషనల్ ని అటాచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో నిజంగా ముకుంద జ్యువెలరీస్ చాలా సూపర్ అని చెప్పాలి సార్. మరి ఇవన్నీ పేరింగ్స్లో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఒక్కసారి అందరికీ చూపించేద్దాము. 100% మేడం, బీ హ్యాపీగా కూడా వెళ్తారు. బికాస్ ఆఫ్ బయటతో కంపేర్ చేస్తే మన దాంట్లో మీరు 100% మీ అన్నయ్య తెలియకుండా ఒక 1.5 lakhs తీసేసుకోండి. ఎందుకంటే అడగరేంటి, నేను చెప్తాను. ఎందుకంటే నేను బయట చోట తీసుకుంటే మనం ఈ గోల్డ్ రేట్ ఎలాగైనా సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 2 to 12%. 22లో ఆర్నమెంట్ మీరు పర్చేస్ చేయట్లేదు, మన దగ్గర 12% కే చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న సెట్ అరౌండ్ నాకు తెలిసి ఒక 15 to 16 lakhs ఉంటుంది. అరౌండ్ ఒక 200 to 250 grams లో మీరు క్లోజ్ చేశారు. సో ఆ 250 grams లో మనం ఈ రిమైనింగ్ ఏదైతే 10% VA తక్కువకి ఇస్తున్నాం కాబట్టి ఆ 250లో 10% వాల్యూమ్ మీకు అర్థమైపోయింది. అంటే 1.5 lakhs మీరు మా ముకుందాకు వచ్చినందుకు స్ట్రైట్ అవే బెనిఫిట్ మేడం. సో దాంట్లో ఎక్కడ కూడా డౌట్ లేదు. ఇవన్నిటితో పాటు మీకు అంటే లైక్
6 months లో కనుక మ్యారేజ్ అకేషన్ ఉంటే మా దగ్గర చాలా బ్యూటిఫుల్ ప్లాన్ ఉందండి. సో నేను 3 times బ్యూటిఫుల్ చెప్పానంటే ఆబ్వియస్లీ క్రీమ్ ఏదో ఉంటది. సో ఆ క్రీమ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు మేడం, సింపుల్. ఇప్పుడు లైక్ నా మ్యారేజ్ సెట్ అయింది, నేను ఎలాగైనా గోల్డ్ కొనాలి. సో కైండ్ ఆఫ్ ఒక 6 months టైం ఉంది అనుకోండి. సో 100 grams నేను పెట్టాలనుకుంటున్నా. ఆ 100 grams గోల్డ్ అయినా ఓకే, 100 grams కి క్యాష్ అయినా ఓకే. సో మీరు ఆన్లైన్ లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మా ముకుందాలో స్పెషల్ ఏంటంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మ్యామ్. దానిలో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో షిప్పింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్ అయిపోతుంది. అది వితిన్ 2 to 3 days లో అయిపోతుంది ఇండియాలో అయితే. ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే 15 to 20 days వర్కింగ్ డేస్ లో వెళ్ళిపోతుంది. దానికి కూడా చాలా నీట్ గా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు, అస్సలు హ్యాపీగా ఉంటుంది. సో ఈ ప్లాన్ ఏంటంటే 100 grams మీరు గోల్డ్ కి డబ్బులు కట్టారు. సో మీరు 1/4 kg బంగారం కొంటే వేస్టేజ్ రూపంలో ఒక సమ్ 12% వేస్టేజ్ లో ఒక 80,000 1 lakh కడుతున్నారు. ఆ 1 lakh ని కూడా మనం స్కిప్ చేసే ప్లానే మన ముకుందాలో చాలా బ్యూటిఫుల్ 6 months ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్. సో ఆ 6 నెలలకి బిఫోర్ గా మీరు ఆ డబ్బులు కట్టేసి ఉంటే మీరు ఇప్పుడు తీసుకుంటుంది ఓన్లీ గోల్డ్ కాస్ట్ ప్లస్ 3% GST ఓన్లీ. ఎలాంటి తరుగు చార్జెస్లు ఉండవు, ఎలాంటి మేకింగ్ చార్జెస్లు ఉండవు. ఓహో, అంటే ఇప్పుడు సపోజ్ పెళ్ళి అయిన తర్వాత ఈజీగా, కొంతమంది కంటే చాలా రేర్ గా 1-2 months టైం, బట్ చాలా మందికి ఫిక్స్ అయితే ఒక 6 months టైం ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న తర్వాత మీకు ఈ మేకింగ్ ఛార్జెస్ ఇవి ఏమీ పడకుండా ఓన్లీ మీకు ఆ గోల్డ్ ఛార్జెస్ కి మాత్రమే మనకి పడుతున్నట్టు. ఎగ్జాక్ట్ ఆ గోల్డ్ ఛార్జెస్ అంటే మనం కట్టిన అమౌంట్ తోటి మనకు గోల్డ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎక్స్ట్రా ఏది లేకుండా. ఈ బెనిఫిట్లు ఏంటి సార్, ఇన్ని బెనిఫిట్లు? దీంట్లో ఇంకో బెనిఫిట్ ఉంది మేడం, గోల్డ్ ప్రతి నెల పెరుగుతా ఉంది, అర్థమైంది కదా. సో లాస్ట్ 2 months బ్యాక్ 7,800 ఉండింది, ఈ మధ్యలో 8,500 కూడా వెళ్ళింది. దాని స్టేబుల్ గా కాస్త మళ్ళీ తగ్గి 8,050 rupees అలా నడుస్తుంది. సో 7,800 లో మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుంటే స్ట్రైట్ అవే నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఒక 10 grams గోల్డ్ బిఫోర్ గానే కొనేసిన్నారు. లైక్ ఎలాగంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి. సో మన బ్రాండ్ ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఇస్తాయి. సో ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇవాళ గోల్డ్ ప్రైస్ కావాలా, ఫ్యూచర్ ప్రైస్ కావాలా అనేది. సో మీరు అది కూడా మైండ్ లో పెట్టుకొని ఇవాళ ఉన్న గోల్డ్ రేట్, గోల్డ్ ఎలాగైనా పెరుగుతుంది కాబట్టి జనరల్ గా మేము కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఎలాగైనా మీరు కొనాలనుకుంటున్నారు, సో అది ఫిక్స్డ్ కి వెళ్ళిపోతున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ని మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో పెరిగినా కూడా మీకు సంబంధం ఉండదు. సో 100 grams కి 100 grams ఇచ్చేస్తారు. ఆ రోజున్న గోల్డ్ రేట్ పెరిగి అప్పుడు 80 grams వచ్చింది అనుకోండి, మీకు 80 grams ఇవ్వరండి. సో ఆ 20 grams గోల్డ్ రేట్ పెరగడం వల్ల బెనిఫిట్, 12% వేస్టేజ్ బెనిఫిట్, ₹1 మేకింగ్ చార్జెస్ లేదు. హ్యాపీగా మీరు ఏదైతే డిపాజిట్ చేశారో అంత దానికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ బాగా పెరిగినా మనం ఈ టైంకి ఎంత పే చేసి ఎంత గోల్డ్ మన దగ్గర ఉన్నా అంత మనం తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. వారే వా, ముకుంద జ్యువెలరీస్ కి సూపర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చేమో. చాలా రకాలుగా, ఒక రకంగా చెప్పాలంటే అతిశయోక్తి కాదు, ఇక్కడ కామన్ పబ్లిక్, కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించి ఎక్కువగా చేశారు. మల్టిపుల్ వేస్లో యూజ్ చేయడానికి, చాలా తక్కువ రేట్స్లో అండ్ తక్కువ గ్రామ్స్లో వాళ్ళకి గోల్డ్ కొన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆ గోల్డ్ ఒకవేళ మీరు 6 months కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అదే ప్రైస్ మీకు మంచి గోల్డ్ ఎక్కువ గ్రామ్స్తో కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఒక్కసారి నా అవుట్లుక్ చూసేసిన తర్వాత వెంటనే మీరు లేట్ చేయకుండా మన సోమాజిగూడ ముకుంద జ్యువెలరీ బ్రాంచ్కి వచ్చేసేయండి. మీకు నచ్చిన కలెక్షన్స్ చూసేయండి. అందానికి చిహ్నం బంగారు ఆభరణాలు. ఈ బంగారు ఆభరణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ముకుంద జ్యువెలర్స్. ఇక లేట్ చేయకుండా సోమాజిగూడ బ్రాంచ్కి వచ్చేసి మీకు నచ్చిన కలెక్షన్స్ ని విత్ ఆల్ బెనిఫిట్స్ తో తీసుకెళ్ళండి. ఇక ఇంటర్నేషనల్ వైడ్ గా షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది.